హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. అయితే మీ అందరికీ మరొక మంచి రీయూజ్ ఐడియాతో వచ్చేసానండి. సో మరి శారీలో మిగిలిపోయిన క్లాత్ అనేది ఉంటుంది కదండి. సో డ్రెస్ అనేవి మనం కుట్టాక ఆ మిగిలిన క్లాత్తో నేను ఈ అందమైన చక్కటి బ్యాగ్ అనేది తయారు చేశానండి. ఇది చాలా క్యూట్గా కూడా ఉంటుంది. మనము బయటికి వెళ్ళినప్పుడు ఇది తీసుకెళ్ళొచ్చండి. ఇలా బాగుంటుంది. జిప్ లేకుండా నేను ప్రెస్ బటన్తో ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది తయారు చేయను. సో మరి ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడైతే నేను 9 ఇంచెస్ డయామీటర్తో సర్కిల్ అనేది కట్ చేసుకున్నానండి. ఇక లోపల యూజ్ చేయడానికి నేను పాత ఓల్డ్ కుర్తీది కాటన్ క్లాత్ అనేది యూజ్ చేసుకున్నాను. ఇక మధ్యలో మనకి ఇంటర్ఫేస్ లాగా ఫోమ్ షీట్ కూడా యూజ్ చేస్తున్నానండి. దీనివల్ల మనకి హ్యాండ్ బ్యాగ్ అనేది సాఫ్ట్గా చాలా చక్కగా ఉంటుంది. ఇక మిగిలిపోయిన బార్డర్స్ని కూడా నేను యూజ్ చేసి ఇక్కడ తయారు చేశాను. అది ఎందుకనేది మీకు చూపిస్తాను. ఇక ఒక బార్డర్తో అయితే మనము హ్యాండిల్స్ కూడా తయారు చేసుకోవాలి. ముందుగా నేను లోపల ఇన్నర్ పాకెట్ అనేది స్టిచ్ చేసుకునేదానికి ఒక పీస్ అనేది తీసుకొని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాను. ఇక ఫస్ట్ మనము ఇన్నర్ పీస్కి బార్డర్ అటాచ్ చేద్దామండి. ఈ అటాచ్ చేయడం వల్ల ఏమవుతుందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా అయితే మనము 2 ఇన్నర్ పీసెస్కి ఈ బార్డర్ అనేది అటాచ్ చేసి పెట్టుకోవాలి. మనకి హ్యాండ్ బ్యాగ్లో నేను స్టార్టింగ్లో చూపించాను కదండి, కింద బాటంలో మనకి బార్డర్ అనేది వచ్చింది కదా. అది రావాలంటే ముందుగా మనము ఇన్నర్ క్లాత్కి ఈ విధంగా అటాచ్ చేసి పెట్టుకోవాలి. చాలా సులువుగా అయితే మీరు చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 9 ఇంచెస్ చేసుకున్నాను కాబట్టి కాస్త చిన్నదైతే వచ్చింది. ఇక మీకు పెద్దదిగా కావాలంటే మీరు పెద్ద సర్కిల్ తీసుకొని మీరు హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. సింపుల్గా మనము చక్కగా మొబైల్, కొంచెం ఏదైనా మనీ అవి పెట్టుకునేదానికి మార్కెట్ వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. స్మాల్ పౌచ్ ఏదైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకువెళ్ళొచ్చండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ విధంగా 2 ఇన్నర్స్కి నేను బార్డర్ అనేది అటాచ్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఇది అయ్యాక ఇన్నర్ పాకెట్ అనేది అటాచ్ చేసుకుందాం. ఇక ఈ పాకెట్కి అయితే అండి నేను ఇక్కడ వెల్క్రాన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ వెల్క్రాన్ మనం స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ పాకెట్ ఓపెన్ క్లోజ్ చేసుకునేదానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందుకే చిన్న పీస్ వెల్క్రాన్ కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో ఇన్నర్ పీస్కి పాకెట్కి వెళ్ళే విధంగా స్టిచ్ చేసి పెట్టుకోవాలి. మనకి ఇన్నర్ పాకెట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయ్యాక మనము ఇక మెయిన్ ఫ్యాబ్రిక్తో మనము 3 పీసెస్ ఉన్నాయి కదండి, ముందు చూపించాను కదా, ఇన్నర్, మెయిన్ ఫ్యాబ్రిక్, ఇక ఫోమ్ షీట్, ఆ మూడింటిని కూడా మనము అటాచ్ అనేది చేసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే పాకెట్ రెడీ చేసుకున్నాము. ఈ పాకెట్ దగ్గర మీరు ప్రెస్ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. నేనైతే ఇక్కడ వెల్క్రాన్ యాడ్ చేసుకున్నాను. సో చాలా సులువుగా మనము ఇలాంటి వేస్ట్ క్లాత్స్ అన్ని యూజ్ చేసి మనము ఇంట్లోనే చాలా అందమైన డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి రెడీ చేసుకోవచ్చండి. చాలా యూస్ఫుల్గా కూడా ఉంటాయి. ఇవి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా మీరు క్లాత్ పీసెస్ మంచివి ఉంటే మీరు చాలా చక్కగా డిజైనర్గా మీకు కావాల్సిన విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక 3 ఫ్యాబ్రిక్స్ అటాచ్ చేయాలని చెప్పాను కదండి. సో మనం ఇక్కడ రివర్స్ చేస్తాము. అందుకే నేను ఫస్ట్ వచ్చి స్టార్టింగ్లో పైన మెయిన్ క్లాత్ పెట్టుకున్నానండి. దాని తర్వాత లైనింగ్ క్లాత్, ఇక తర్వాత ఫోమ్ షీట్ పెట్టుకొని మొత్తం రౌండ్గా స్టిచ్ వేసుకున్నాక రివర్స్ అనేది చేసేసుకున్నానండి. ఇక రివర్స్ చేసుకున్నాక మనము ఈ విధంగా రౌండ్గా స్టిచ్ అనేది వేసుకుందాం. ఇక్కడ షేప్ నేను ఇలాగా ఆర్క్ లాగా వచ్చేలాగా కట్ చేసుకున్నాను కదండి. మీకు రౌండ్గా కావాలంటే మీరు అలానే రౌండ్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే కాస్త మధ్యలో ఫ్లిప్ లాగా వచ్చేలాగా అది యాడ్ చేయాలని చెప్పి నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఫ్లిప్ బటన్ని నేను యాడ్ చేస్తానండి. సో ఈ పీస్కి మనము ఇంకొక పీస్ ఉంది కదా, ఆ పీస్ మనం స్టిచ్ చేసేటప్పుడు ముందుగా ఈ ఫ్లిప్ పీస్ అనేది స్టిచ్ చేసి పెట్టుకొని లోపల మనము అది పెట్టేసుకొని ఒకేసారి ఈ రౌండ్గా కుట్టుకున్నామంటే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ అయ్యాక సో ఇక 2 రౌండ్ పీసెస్ని మనము రైట్ సైడే పెట్టుకొని బాటంలో మనము స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఆ స్ట్రైట్గా స్టిచ్ వేసాక మనము ఇలాగా ఫోల్డింగ్ చేసామంటే లోపల వేసిన బార్డర్ మనకి పైకి ఇలా వస్తుందండి. సో ఆ పైకి వచ్చిన దాన్ని మనము ఇలాగ హాఫ్ సర్కిల్ లాగా అది ఏ షేప్లో ఉందో ఆ షేప్కి మనం స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే అది ఓపెన్ అవ్వకుండా ఇక ఫిక్స్ అయిపోతుందండి పైన ఉన్న ఫ్యాబ్రిక్కి. అందుకే నేను ఇన్నర్ మీద ఈ బార్డర్ అనేది స్టిచ్ చేసుకున్నాను. కాస్త ఇది డిజైనర్ లుక్ రావాలి కదండి, అందుకే నేను ఈ విధంగా బార్డర్ని చేయడం వల్ల మనకి చూసారు కదా చాలా చక్కగా బాటంలో డిజైన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనము అదే బార్డర్తో మనము హ్యాండిల్స్ అనేవి రెడీ చేసేసుకుందాము. మీ ఇష్టం ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఈ బార్డర్తో హ్యాండిల్స్ రెడీ చేస్తున్నాను మ్యాచింగ్ కోసం. సో కింద బాటంలో బార్డర్ యూజ్ చేసాం కదా, ఇక హ్యాండిల్స్ కూడా బార్డర్ యూజ్ చేసామంటే కాస్త వెరైటీ లుక్ అనేది కూడా ఉంటుంది. ఇక 2 సైడ్లో మనము 2 హ్యాండిల్స్ అనేవి అటాచ్ చేసేసుకుంటాము. ఇక 2 హ్యాండిల్స్ అటాచ్ చేశాక మనము
కొంచెం పైన మార్కింగ్ పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి. స్టిచ్ వేసుకున్నామంటే ఆల్మోస్ట్ మనకి ఇక హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఈ హ్యాండిల్స్ అనేవి చక్కగా మీరు రౌండ్గా మనము అటాచ్ చేసేసుకోవాలండి. సో అక్కడ మనకి ఫ్లిప్ అనేది పెట్టుకున్నాం కదా, అది సెంటర్లో వచ్చేస్తుంది మనకి క్లోజ్ చేసేలాగా. సో దాంట్లోకి నేనైతే ఇక్కడ ప్రెస్ బటన్స్ అనేవి యూజ్ చేశాను. ఒకటి వచ్చి ఫ్లిప్కి యూజ్ చేశాను, ఇంకొకటి అటు ఇటు 2 బటన్స్ అనేవి పెట్టుకున్నానండి. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ పైన మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ వరకు మనము స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే మనకి హ్యాండ్ బ్యాగ్ అనేది క్లోజ్ అయిపోతుందండి. సో లోపల ఇన్నర్ పాకెట్ కూడా వచ్చేసింది. చాలా సులువుగా ఉంది కదా. ఈ విధంగా మీరు కూడా ఒకసారి మీ దగ్గర ఉన్న క్లాత్స్ రెడీ చేసి చూడండి. చాలా చక్కగా ఉంటాయి, చాలా యూస్ఫుల్గా కూడా ఉంటాయండి. సో మనకి ఇక అందమైన హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా క్యూట్గా కూడా ఉంటుంది కదా, చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఉంది. ఇక్కడ నేను ప్రెస్ బటన్స్ కూడా స్టిచ్ చేసేసానండి. సో మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ దగ్గర ఉన్న క్లాస్తో ట్రై చేసి చూడండి. ఇక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.